గతేడాది బడ్జెట్ సందర్భంగా కేంద్రం కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆదాయ పన్ను నిబంధనల్లో మార్పులు ఎక్కువగా చేసింది. కొత్త పన్ను విధానంలో టాక్స్ స్లాబులు తగ్గించింది, రీబేటు పెంచింది. దీంతో చాలా మందికి బెనిఫిట్ దక్కింది. ఇప్పుడు 2024 బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా రుణగ్రహీతలకు శుభవార్త అందించేందుకు రెడీ అవబోతున్నట్లు తెలుస్తోంది. మాఫీ బెనిఫిట్ పెంచనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే చాలా మందికి మేలు జరగనున్నట్లు తెలుస్తోంది. 2024లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. మోడీ సర్కార్ కూడా హ్యాట్రిక్పై కన్నేసింది. దీంతో ఈసారి బడ్జెట్లో తాయిలాలు కూడా ఎక్కువగానే ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా హోమ్ లోన్లపై టాక్స్ బెనిఫిట్ పెంచాలని పరిశ్రమ వర్గాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ ప్రభుత్వం ముందు కీలక ప్రతిపాదనను ఉంచింది. హోమ్ లోన్ టాక్స్ మినహాయింపు పెంచాలని డిమాండ్ వస్తోంది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే హోమ్ లోన్ రుణగ్రహీతలకు పెద్ద ఊరట లభించనుందని చెప్పొచ్చు. ప్రస్తుతం కేంద్రం హోమ్ లోన్ వడ్డీ చెల్లింపుపై 2 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ ఇస్తోంది. ఈ లిమిట్ 5 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. క్రెడాయ్ మార్కెట్లో ప్రస్తుతం హోమ్ లోన్ రేట్లు పైకి చేరాయని చెబుతోంది. 2024 రెండో త్రైమాసికం వరకు రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని అంచనా వేస్తోంది క్రెడాయ్. దీనివల్ల హోమ్ లోన్ తీసుకున్న వారిపై ఈఎంఐ రూపంలో భారం పడుతుందని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పన్ను మినహాయింపు పెంపుతో ఉపశమనం కలిగించాలని క్రెడాయ్ డిమాండ్ చేస్తోంది. ఇన్కమ్ టాక్స్ యాక్ట్లోని సెక్షన్ 24(b) కింద హోమ్ లోన్ వడ్డీ చెల్లింపుపై సంవత్సరానికి 2 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. సెక్షన్ 80(c) కింద ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లింపుపై 1.5 లక్ష వరకు టాక్స్ డిడక్షన్ పొందొచ్చు. మరి ప్రభుత్వం బడ్జెట్లో చేసే ప్రకటనపైనే అందరి దృష్టి ఉంది.